అండి. నేను మీ మాధవి, సెరెన్ మైండ్స్ నుంచి. చాలామంది ఈ రోజుల్లో ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తున్నాము, వయసుతో సంబంధం లేకుండా పడుకునే అవర్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. అంటే పడుకునే టైమింగ్స్ మారిపోయాయి. ముఖ్యంగా చెప్పాలంటే అవర్స్ కన్నా కూడా పడుకునే అవర్స్ 7-8 అవర్స్ ఉండాలనే విషయం జనరల్గా అందరికీ తెలిసిందే. అయితే చాలామంది పడుకుంటున్నాం కదా 8 అవర్స్ అని చెప్పేసి రాత్రి ఎప్పుడో 11, 12, 1, 2 టైంలో పడుకునే వాళ్ళని కూడా చూడడం జరిగింది. చాలామంది మేము డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్లకి సెషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ పడుకునే టైమింగ్స్ ఏంటి అంటే 1, 2 అని కూడా చెప్పారు. మార్నింగ్ ఎప్పుడు లేస్తారు అంటే 8 అవుతుంది, 7 అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఇంకా కొంతమంది మధ్యాహ్నం కొంచెం పడుకుంటాము అనేవాళ్ళు కూడా ఉన్నారు. 7, 8 అయిపోతుంది కదా, సరిపోతుంది అని అంటున్నారు. బట్ మనం పడుకునే టైంలో పడుకుంటే మాత్రమే మన బాడీ అనేది మన లోపల ఎలాంటి రిపేర్స్ ఉన్నా కూడా చేయడం అనేది జరుగుతుంది. డీప్ స్లీప్ అనేది మినిమము రాత్రి 12 నుంచి లేదంటే 11 అరౌండ్ ఆఫ్టర్ 11 తర్వాత 3 to 4 ఈ అవర్స్లో మాత్రమే బాడీ అనేది రిపేరింగ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మీరు నైట్ టైంలో పడుకోకుండా ఎర్లీ మార్నింగ్ పడుకున్నాం కదా, లేదంటే ఆఫ్టర్నూన్లో ఆ అవర్స్ని కవర్ చేసాం కదా అని అంటే బాడీ మాత్రము తను చేయాల్సిన పనిని ఆ అవర్స్లో చేయలేదు. సో అది ప్రకృతి విరుద్ధంగా ఉండడం వల్ల బాడీ చేయాల్సిన పని నైట్లో ఉంటే మనము ఎర్లీ మార్నింగ్లో పడుకోవడము లేదంటే ఆఫ్టర్నూన్ అవర్స్లో పడుకోవడం వల్ల మన హెల్త్కి సంబంధించిన ఎలాంటి అయినా ఇష్యూస్ ఉంటే కనుక మన బాడీ రిపేర్ చేయలేకపోతుంది. దానివల్ల హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఏమో మనం ఫేస్ చేయడం జరుగుతుంది. చాలామంది చెప్తూ ఉంటారు రాత్రిపూట నిద్ర పట్టకపోవడం వల్ల మొబైల్ పట్టుకున్నాము. దిస్ ఈజ్ మెయిన్ రీజన్ యాక్చువల్లీ. బట్ అసలు నిద్ర పట్టకపోవడం వల్ల మీరు మొబైల్ పట్టుకుంటున్నారా, మొబైల్ పట్టుకోవడమే మీ నిద్రకు కారణం అంటే నిద్ర పోడకపోవడానికి కారణం అని మీరు అనుకుంటున్నారా, ఒకసారి ఆలోచించి చూడండి. ఎందుకంటే పడుకునే ముందు బిఫోర్ 2 అవర్స్ కనుక మీరు స్క్రీన్ టైంకి దూరంగా ఉన్నట్టయితే మీరు పడుకోవడానికి సులువుగా ఉంటుంది. అలా కాకుండా మీరు పడుకునే లాస్ట్ మూమెంట్ వరకు కూడా మొబైల్ పట్టుకోవడం వల్ల మీ స్లీపింగ్ అవర్స్ అనేవి తగ్గిపోవడమే కాకుండా మీరు పడుకునే అందుకు అది ఎంత మాత్రము సహకరించదు. ఎందుకంటే స్క్రీన్ వల్ల బ్లూ డిస్ప్లే పైన ఏదైతే ఉంటుందో అది మన కళ్ళ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అది మొబైల్ అవ్వనివ్వండి, ల్యాప్టాప్ లేదంటే టీవీ ఏవైనా కూడా స్క్రీన్ టైము. సో మీరు పడుకునే ముందు అట్లీస్ట్ 2 అవర్స్ వరకు కూడా మీరు స్క్రీన్ టైంకి దూరంగా ఉండడము చాలా బెటర్. అంతేకాకుండా మీరు పడుకునే ముందు మీ బెడ్రూమ్ ఎలా ఉంటుంది, ఐ మీన్ బ్రైట్గా ఉంటుందా, కొంచెం డార్క్గా ఉండేలాగా చూడండి. అంతేకాకుండా మీరు పడుకునే బెడ్ ఏదైతే ఉందో అది కూడా మీకు కంఫర్ట్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ నాయిస్ లేకుండా ఉండేలాగా చూసుకోండి. ఇంకొకటి, మీరు డైలీ పడుకునే టైమింగ్ ఏదైతే ఉందో రెగ్యులర్గా ఒకే టైమింగ్ని మెయింటైన్ చేయండి. అలా చేయడం వల్ల బ్రెయిన్ ప్రిపేర్ అయ్యి ఉంటుంది. ఎగ్జాక్ట్ మీరు ఈ టైంకి నిద్రపోవాలి అనే అలర్ట్ దానికి వెళ్తుంది. సో ఆ టైంకి ఆటోమేటిక్గా నిద్ర వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పద్ధతులను కనుక మీరు పాటించినట్టయితే కరెక్ట్ టైంలో నిద్రపోవడము, మెంటల్ ఇష్యూస్ కానీ ఫిజికల్ ఇష్యూస్ కానీ లేకుండా ఉంటుంది. ఇలా లేకుండా మీరు కనుక కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అంటే తప్పకుండా మీరు ఇన్సోమ్నియా డిజీజ్తో బాధపడుతున్నట్టు. సో ఇంకా కనుక మీకు నిద్ర పట్టకుండా కొన్ని సమస్యలు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని అనుకుంటే కనుక తప్పకుండా మీరు సెరెన్ మైండ్స్ని సంప్రదించండి. మీ నిద్రకు సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మనం కలిసి పరిష్కరిద్దాం. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.